Hi friends, this is Sairaj. Welcome to my channel Telugu Health and Beauty. ఈ రోజు వీడియోలో మనం బుల్లెట్ ప్రూఫ్ కాఫీ గురించి తెలుసుకుందామండి. సో ప్రెజెంట్ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ మన సైడ్ కూడా చాలా ఫేమస్ అయిపోయిందండి. ఈ కాఫీ ఫారిన్ కంట్రీస్ లో చాలా ఫేమస్. అసలు బుల్లెట్ ప్రూఫ్ కాఫీ వల్ల చాలానే యూజెస్ ఉన్నాయండి. వెయిట్ లాస్ అవ్వడానికి ది బెస్ట్ అని చెప్పొచ్చు. దానికంటే ఎక్కువగా మనకి ఇన్స్టాంట్ ఎనర్జీ ఇస్తుందండి ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అనేది. సో ఈ రోజుతో నేను బుల్లెట్ ప్రూఫ్ కాఫీని స్టార్ట్ చేసి 1 month అవుతుందండి. నేను షెడ్యూల్ పెట్టుకున్నాను 1 month ట్రై చేసి ఆ తర్వాత రిజల్ట్ ఎలా ఉందో బుల్లెట్ ప్రూఫ్ కాఫీ గురించి నేను మీతో షేర్ చేద్దామని చెప్పి అనుకున్నాను. సో ఈ రోజుతో బుల్లెట్ ప్రూఫ్ కాఫీ స్టార్ట్ చేసింది 1 month అవుతుంది. సో బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ఆసమ్ అండి, ఆసమ్గా ఉంది. మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వెయిట్ లాస్ కూడా అవుతాం మనం. సో ఇప్పటి వరకు మనం వెయిట్ లాస్ అవ్వడానికి గ్రీన్ టీ మాత్రమే తెలుసు, ఎందుకంటే గ్రీన్ టీ వల్ల మనం వెయిట్ లాస్ అవుతాము, అట్ ది సేమ్ టైం మనకి హెల్తీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు కాఫీ కూడా వచ్చేసింది. ఇంకా ఈ కాఫీ వల్ల ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తీసుకోవటం వల్ల మనకి క్రేవింగ్స్ తగ్గిపోతాయండి. అంటే అది తినాలి ఇది తినాలి అని చెప్పి మనలో కోరిక ఉండదు. చాలా మంది నన్ను అడుగుతున్నారు, డైట్ ప్లాన్ అయితే ఫిక్స్ అవుతున్నాం కానీ చాలా ఆకలిగా అనిపిస్తుంది, కంపల్సరీగా ఏదో ఒకటి తినాల్సి వస్తుంది, ఎంత తినకూడదు అనుకున్నా సరే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది, ఆకలి మాత్రం తగ్గట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. సో ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తీసుకోవటం వల్ల మనకి కొన్ని అవర్స్ పాటు మనకి ఆకలి ఉండదండి. సో ఆకలిని కంట్రోల్ చేసేస్తుంది. వన్స్ మనం ఆకలి కంట్రోల్ చేసుకుంటే మనం ఏం తినకపోతే ఈజీగా మనం డైట్ ప్లాన్ ఫాలో అవ్వచ్చు, అలాగే ఈజీగా ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది. సో ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీని మార్నింగ్ టైం తీసుకోండి. చాలా అవర్స్ పాటు మనకి ఆకలి అనిపించదు, అలాగే ఇన్స్టంట్ ఎనర్జీగా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ టైమే కాదు, మీకు డేలో ఎప్పుడైతే అన్హెల్దీగా ఉందో, సో ఎప్పుడైతే కొంచెం ఎనర్జీ లెస్గా ఉందో అప్పుడు ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీని తీసుకోండి. ఇన్స్టంట్గా అది మిమ్మల్ని బూస్ట్ చేస్తుంది, చాలా ఎనర్జీని ఇస్తుంది, చాలా బాగా వర్క్ అవుతుందండి. సో ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ప్రిపేర్ చేసుకోవటం చాలా ఈజీ అండి. ఎలా అంటే 1 cup ఆఫ్ హాట్ వాటర్ తీసుకోండి, అందులో 2 tablespoon కాఫీ పౌడర్ని యాడ్ చేయండి. ఏ కాఫీ పౌడర్ అయినా పర్లేదు. 2 tablespoon కాఫీ పౌడర్ని యాడ్ చేయండి. అందులో 1.5 spoon బటర్ని యాడ్ చేయండి. నెక్స్ట్ అందులోనే 1 tablespoon కోకోనట్ ఆయిల్ని యాడ్ చేయండి. బాగా బ్లెండ్ చేసేయండి. మన మిక్సీలో కూడా మనం బ్లెండ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ కోకోనట్ ఆయిల్ ఉంది కదా, అది మిక్సీ చేసినప్పుడు నీట్గా ఆ వాటర్లో బ్లెండ్ అయిపోతుంది. అంతే, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది. సో ఇందులో మనం మిల్క్ యాడ్ చేయకూడదు, ఓన్లీ కాఫీ డికాషన్, బటర్ అండ్ కోకోనట్ ఆయిల్, ఈ 3 ఇంగ్రీడియంట్సే మనం యూజ్ చేస్తాం. ఇందులో మనం మిల్క్ తో చేసుకున్న కాఫీ అంత టేస్టీగా అయితే ఉండదు, కానీ మరీ అంత తాగలేకుండా కూడా ఉండదు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కంపల్సరీగా తాగండి. ఓన్లీ వెయిట్ లాస్ వాళ్ళకే కాదు, మనకి ఇన్స్టాంట్ ఎనర్జీ ఇస్తుంది కాబట్టి ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీని ఎవరైనా సరే తాగొచ్చు. సో ఇందులో ఒక డౌట్ రావచ్చు అందరికి, ఇందులో బటర్ యాడ్ చేస్తున్నాం కదా, బటర్ ఫ్యాట్ కదా అని చెప్పి. సో వెయిట్ లాస్ అంటే మనం ఫుల్ ఆఫ్ ఫ్యాట్ తీసుకోకూడదు అని అర్థం కాదండి. మన బాడీకి కొంచెం ఫ్యాట్ కూడా అవసరం. సో మనం పర్ డేకి 70 to 100 grams ఫ్యాట్ తీసుకోవచ్చు. సో మనం ఈ బటర్ ని యాడ్ చేస్తాం. ఆ తర్వాత కోకోనట్ ఆయిల్ తీసుకోవటం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ డిసడ్వాంటేజెస్ అయితే లేవండి. కోకోనట్ ఆయిల్ తీసుకోవటం వల్ల ఏంటంటే మనకి క్రేవింగ్స్ ఉండవు, తినాలి అన్న కోరిక ఉండదు, చాలా సేపు మనకి ఆకలిగా కూడా అనిపించదు. సో మనం ఇందులో యాడ్ చేసిన 3 ఇంగ్రీడియంట్స్ కూడా వెయిట్ లాస్ అవ్వడానికి, అట్ ది సేమ్ టైం ఇన్స్టాంట్ ఎనర్జీ ఇవ్వడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. నేనైతే నా డైట్ ప్లాన్ లో ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీని కూడా యాడ్ చేసేసాను. సో మీరు కూడా డైట్ ప్లాన్ చేస్తున్నారా అయితే డెఫినెట్ గా ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీని మార్నింగ్ 1 cup ఆఫ్ బుల్లెట్ ప్రూఫ్ కాఫీని తాగేసేయండి. మీ ఇంట్లో బటర్ గానీ అవైలబుల్ గా లేకపోతే 1.5 spoon గీని కూడా యాడ్ చేయొచ్చు. సో చాలా హ్యాపీగా ఉంది కదా. మనకి ఇప్పుడు దాకా గ్రీన్ టీ మాత్రమే తెలుసు, ఇప్పుడు నుంచి బుల్లెట్ ప్రూఫ్ కాఫీని కూడా హ్యాపీగా ట్రై చేసేయచ్చు. సో ఆల్రెడీ మన ఛానల్లో వెయిట్ లాస్ టిప్స్ గురించి షేర్ చేసుకున్నాము, డైట్ ప్లాన్ గురించి షేర్ చేసుకున్నాము, ఇంకా ఫ్యాట్ రెడ్యూస్ అయ్యే ఎక్సర్సైజెస్ గురించి షేర్ చేసుకున్నాము. అవి కానీ మీరు వాచ్ అయిపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో వాచ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.